ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం అండి. గత పెట్టిన వీడియోలో శ్రీచక్రం చూసి నన్ను చాలామంది సంప్రదించారు. కడప జిల్లా ముదనూరు దగ్గరలో ఉన్న శ్రీ కనతీర్థ అమ్మవారి దేవాలయం అండి ఈ ఆలయము. ఆలయం క్రింది భాగమున కూర్మ విగ్రహము, పైన ఉపపీఠంలో సింహాలను అలంకరించి ఉన్నట్టు, దానిపైన అధిష్టానము, పైన స్తంభవర్గము అమ్మవారు నవదుర్గలను అలంకరించి అద్భుతంగా నిర్మించడం జరిగింది. పైన మూలకప్పులు, దానిపైన గోపుర నిర్మాణం వచ్చేసి శ్రీచక్రం అనుసరించి గోపురం చేయడం జరిగిందండి. ముందు భాగంలో యాలి స్తంభాలు, అలానే పైన స్లాబ్ మూలకప్పుల పైన ఎంతో అద్భుతమైన వర్క్ తయారు చేసామండి మేము. అక్కడ ద్వారం వచ్చేసి నవదుర్గలతో ద్వారాన్ని అలంకరించాము. ముందు 2 యాలి స్తంభాలు ఇట్లా ఎదురుగా ఉన్నట్టు. ఈ రాయి వచ్చేసి ఎర్రరాయి అండి. ఈ రాయి ఎక్కువ పుణ్యక్షేత్రాలకు ఉపయోగిస్తారు. ఇప్పుడు మనం ఉదాహరణకు చూసుకున్నట్లయితే అహోబిల పుణ్యక్షేత్రాన్ని కూడా ఈ ఎర్రరాయితోనే ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. పూర్వీకులంతా ఈ ఎర్రరాయితోనే ఎక్కువ ఆలయ నిర్మాణం చేసేవారండి. మీకు ఇలాంటి ఆలయాలు ఏమన్నా నిర్మాణానికి కావాలన్న పైన నెంబర్ని సంప్రదించండి. అలానే మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. ఓం నమః శివాయ.